హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. మాయమైన వంటవాడు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతటి భయంకరమైన వాతావరణంలో నీవు ప్రదర్శించే ధైర్య సాహసాలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నీ ధైర్య సాహసాల వెనక ఎటువంటి ఆశయం ఉన్నది తెలియడం లేదు. ఒక్కొక్కసారి కుముడు వంటి సామాన్యుడు కూడా రాజశ్రయాన్ని వదిలిపెట్టి తన మామూలు జీవితానికి అంకితం కావడంలో ధైర్య సాహసాలు అవసరమవుతాయి. నీకు శ్రమ తెలియకుండా ఉండటానికి కుముడుది కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు కళింగ రాజ్యాన్ని అమరసింహుడు పాలించేవాడు. ఇరుగు పొరుగు రాజ్యాలను జయించి తన రాజ్యానికి శత్రుపిడ లేకుండా చేసుకున్నాడు. ఆ క్రమంలో తన మంత్రులకు కింద అధికారులకు బాధ్యతలు ఒప్పజెప్పవలసి వచ్చేది. కొంతకాలం తర్వాత వారు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేపట్టడం మొదలుపెట్టారు. బయట శత్రువులను అణచడంలో తలమునకలైన రాజుకు తన ఆస్థానంలోని దుర్మార్గుల గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. కళింగ రాజ్యంలో కుముదుడు అనే వంటవాడుండేవాడు. అమరసింహుడి పాలనలో బీద బిక్కి ప్రజలకు ధర్మసత్రాలు ఏర్పాటయ్యాయి. వీటిలో బీదవారితో పాటు బాటసార్లకు కూడా అన్నపానీయాలు లభించేవి. అలాంటి ఒక సత్రంలో కుముదుడు వంట పనికి కుదిరాడు. ఒకసారి కళింగ రాజ్య మంత్రి ఒకరు ఆ ధర్మసత్రంలో భోజనం చేయటం తటస్థించింది. వంటకాలు అద్భుతమైన రుచితో నోరూరించాయి. వంట చేసిన వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఆ మంత్రి ఆరా తీశాడు. వంట సిబ్బంది తమ ప్రధాన వంటవాడైన కుముదుణ్ణి చూపించి, ఇతడి చేతిలో పచ్చగడ్డితో పచ్చడి చేసిన అద్భుతమైన రుచి వస్తుంది అని చెప్పారు. అమరసింహుడి వద్ద మెప్పు సంపాదించదలిచి కుముదుణ్ణి అంతఃపుర వంటశాలలో చేర్చాడు మంత్రి. వంటశాలలో అతడికి ప్రధాన వంటవాడిగా ఉద్యోగమిచ్చారు. అతడి కింద 4 వంటవాళ్లు పనిచేస్తున్నారు. మొత్తం 5 కలిసి అంతఃపుర జనాభాకు వండి వార్చాల్సి వచ్చింది. ఈ వంటలు ముగిశాక కుముదుడు ఒక సహాయకుడితో పాటు వేరే వంటశాలకు వెళ్ళి ప్రత్యేకంగా రాజు కుటుంబం కోసం వంటలు చేయవలసి ఉంది. మొదటి రోజున మహారాణి కొత్త వంటవాడిని తన వద్దకి పిలిపించుకొని అంతకుముందు ఎక్కడ పనిచేశాడో వాకబు చేసింది. కుముదుడు ఆమెకు తన గురించి వివరించాడు. మహారాణి కోపంతో ఊగిపోతూ, నిన్ను అంతఃపురానికి తీసుకువచ్చిన ఉద్యోగి ఎవరు అంటూ నిలదీసింది. తనను వెంటబెట్టుకు వచ్చిన మంత్రి పేరు చెప్పాడు కుముదుడు. మంత్రి క్షణాల్లో మహారాణి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహారాణి ఆయన వైపు కోపంగా చూస్తూ, మంత్రిగారు, అంతఃపుర మర్యాదలు తెలిసి కూడా చివరికి ఓ ధర్మసత్రంలో పనిచేసే వంటవాణ్ణి తీసుకువచ్చి రాజు కుటుంబానికి ఆహారం వడ్డిస్తారా అంటూ నిలదీసింది. మంత్రి గాబరా పడిపోయాడు. ఆయన సంజాయిషి ఇచ్చేలోపు మహారాణి రంకెలు వేస్తూ, 100 మందికి ధర్మసత్రంలో తూతూ మంత్రంగా వండి పడేసే వంటలవాడిని మా జవానుకు చేర్చారంటే మీ వివేకం నశించిందనుకుంటాను. మిమ్మల్ని ఏమనుకోవాలో మాకు అర్థం కాలేదు అన్నది. మంత్రి కాసేపట్లో తేరుకుని, రాణిగారు, క్షమించాలి. ఈ కుముదుడిని వంటలలో నేర్పరి. అతడి నేర్పరితనాన్ని నేను స్వయంగా చూశాను కాబట్టి తమకు మంచి వంటకాలు అందజేయగలడని నమ్మి వెంటబెట్టుకొచ్చాను. ఇతడి చేత మీకు నచ్చిన వంటకం ఒకటి తయారు చేయించుకున్న తర్వాత ఆ వంటకం నచ్చకపోతే అప్పుడే వెనక్కి పంపించి వేద్దాం. ఎంతటి బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు అవసరం. అవకాశం దొరక్క ఇతడు మన ధర్మసత్రాలలో వంటవాడిగా చేరాడు. నైపుణ్యానికి తగిన పని దొరికితే తన సత్తా చూపిస్తాడు. ఇతడి నైపుణ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉండబట్టే కుముదుడిని వెంటబెట్టుకు వచ్చాను. మహారాజు గారి ప్రమేయం లేకుండా నేను వంటవాడిని నియమించాను అన్నాడు. మహారాణి ఆయన మాటలతో ఆమోదించి కుముదుడి వైపు తిరిగింది. కుముదుడికి అప్పటికే పై ప్రాణం పైనే పోయినట్లయింది. మహారాణి అతడి స్థితిని గమనించి నవ్వి, మంత్రిగారు నీ మీద చాలా నమ్మకం ఉంచుకున్నారు. వంటింట్లోకి వెళ్ళి పాయసం తయారు చేసి పట్టుకురా. నీ ప్రావీణ్యాన్ని మంత్రిగారు నేను రుచి చూస్తాం అంది. కుముదుడికి పోయిన ప్రాణాలు తిరిగొచ్చాయి. వంటశాలలో ప్రవేశించి పొయ్యి మీద పాలు మరిగించి ఒక పద్ధతి ప్రకారంగా దినుసులను కలుపుతూ ఘుమఘుమలాడే పాయసం తయారు చేశాడు. వంటింటికి దూరంగా కూర్చున్న మహారాణి మంత్రితో కలిసి వంటశాలలోకి అడుగుపెట్టింది. వంటశాల అంతా సుగంధ ద్రవ్యాల వాసనతో నిండిపోయింది. కుముదుడు 2వ పాత్రలలో పాయసాన్ని నింపి రాణివారికి మంత్రిగారికి అందించాడు. రాణి కళ్ళు మెరిశాయి. పాయసం నిండా ఆమెకిష్టమైన జీడిపప్పు, ఎండు ద్రాక్ష వంటి దినుసులు నేతితో తయారై అతి మనోహరంగా కనబడుతున్నాయి. రాణి మంత్రి పాయసం అందుకుని రుచి చూశారు. రాణి ఇంచుమించు మూర్ఛపోయినంత పనిచేసింది. అంతటి రుచికరమైన పాయసాన్ని తన పుట్టింట గాని మెట్టింట గాని ఆమె రుచి చూసి ఎరగదు. వెంటనే ఆమె కుముదుడిని ప్రధాన వంటవాడిగా ఆమోదించింది. వారం రోజుల తర్వాత మహారాజు దేశ పర్యటన నుంచి తిరిగి వచ్చారు. మహారాణి దేహంలో మార్పు గమనించాడు. ఆమె ఈ వారం రోజుల్లో నునుపు తేరి
నిగనిగలాడుతోంది. అది వరకు ఆమెను అంత కాంతివంతమైన శరీరంతో మహారాజు చూసి ఉండలేదు. మహారాజు ఆమెను పరామర్శిస్తూ, నేను దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు బెంగతో చిక్కి శల్యమైపోయేదానివి, ఇప్పుడు నీలో ఈ కొత్త మెరుపులు గమనిస్తున్నాను. కారణమేమిటి మహారాణి అని అడిగాడు. మహారాణి నవ్వి, రాజువారు క్షమించాలి, ఇటీవలే కొత్త వంటవాడిని నియమించాము. అతడు చేసే వంటకాలతో రెట్టింపు ఆహారం తీసుకుంటున్నాను. జిహ్వ చాపల్యాన్ని అంచుకోవాలని చేసే ప్రయత్నాలు అతడి వంట ముందు పనిచేయడం లేదు అన్నది. కేవలం వారం రోజుల్లోనే రాణి రూపలావణ్యాల్ని పెంచగలిగిన వంటవాడి నైపుణ్యాన్ని మహారాజు పరీక్షించదలిచాడు. అయితే త్వరలోనే మహారాజు పరీక్ష తేలిపోయింది. రాజు చెప్పిన ఎటువంటి వంటకాలైనా సరే చేసి ఆయన్ని సంతృప్తి మేరకు అందించేవాడు కుముదుడు. దీంతో మహారాజు కుముదుడిని ప్రత్యేకంగా పిలిచి అభినందించి అతడికి విలువైన కానుకలించి సత్కరించాడు. ఓసారి కుముదుడితో పాటు అంతఃపురంలో పనిచేసే తోటమాలి ఒకరు తమ మీద కొద్దిపాటి నిర్లక్ష్యం ప్రదర్శించాడనే సాకుతో మంత్రులు అతడి చెయ్యి నరికించారు. కుముదుడు అతన్ని ఇంటికెళ్ళి పరామర్శించాడు. అతడికి పండ్లు అందిస్తూ, నీ విధి నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రవర్తిస్తావు కదా, అటువంటిది నీకింత ఘోరమైన శిక్ష ఎందుకు విధించారు అని అడిగాడు. తోటమాలి కుమిలిపోతూ, మంత్రులందరూ తమ మాటకి ఎదురులేనని నిరూపించుకోవటానికి ఇటువంటి కఠిన శిక్షలు విధిస్తున్నారు అని అన్నాడు. కుముదుడు ఆశ్చర్యపోయి, నీ విషయంలో కక్ష రేగడానికి అంతకుముందు ఎటువంటి సంఘటనలు జరిగాయి అని అడిగాడు. తోటమాలి గుర్తు చేసుకుంటూ, ఓసారి మహారాణి గారు ఇతర రాజ్యాల నుండి అపురూపమైన పూల మొక్కలు తెప్పించుకున్నారు. వాటిలో కొన్నింటిని తమకు రహస్యంగా అందజేయమని ఆ నలుగురు మంత్రుల్లో ఒకరు నాకు కబురు పెట్టాడు. రాణిగారు తెప్పించుకున్న మొక్కలలో ఏ ఒక్కటి తగ్గినా ఆమె తేలికగా వదిలిపెట్టదు. అందుకే మంత్రిగారి కోరికను తిరస్కరించాను. అప్పటికి నవ్వి ఊరుకున్నారు కానీ ఇంతటి ఘోరం తలపెడతారనుకోలేదు అన్నాడు తోటమాలి. కుముదుడు అతడిని ఓదార్చి అతడికి వైద్యం ఖర్చు నిమిత్తం కొంత డబ్బు ఇచ్చి తిరిగి అంతఃపురం చేరుకున్నాడు. ఆ రాత్రి మహారాజు భోజనం చేసిన తర్వాత కుముదుడికి ప్రత్యేకంగా కబురు వెళ్ళింది. మహారాజు అతను తన వద్దకి పిలిపించుకున్నాడు. కుముదుడు ఏం జరిగిందో ఊహించలేకపోయాడు. మహారాజు అతన్ని పరీక్షగా చూస్తూ, ప్రతిరోజు అద్భుతంగా వంట చేసేవాడివి. పళ్ళెంలో చిట్ట చివరి మెతుకు వరకు తినిపించే శక్తి నీకుంది. కానీ ఈ రాత్రి నువ్వు చేసిన వంటకాలలో తేడా వచ్చింది. ఎందువల్ల అని అడిగాడు. వండేవాడికి మనసు బాగుండకపోతే వంట పాడవుతుందన్న తెలివిడితో మాత్రమే మహారాజు తనను ప్రశ్నించాడని గ్రహించాడు కుముదుడు. దానితో కుముదుడు ధైర్యం తెచ్చుకుని, మహారాజు గారు క్షమించాలి, తమరు ఊహించినట్లు సకారణంగానే వంట మారిపోయింది. నా స్నేహితుడైన తోటమాలికి అన్యాయంగా శిక్షకు గురయ్యాడు. అతడి కుడి చేతిని మంత్రులు నరికించారు. ఈ కారణం వల్ల నా మనసు కల్లోలమైంది అన్నాడు. మహారాజు నివ్వరపోయి కుముదుడిని అడిగి మొత్తం వివరాలు తెలుసుకున్నాడు. అప్పటికప్పుడు తోటమాలికి చెయ్యి నరికించిన మంత్రిని పిలిపించి అతడికి కూడా కఠిన శిక్ష విధించాడు. దానితో మిగతా మంత్రులకు జ్ఞానోదయమైంది. ఆనాటి నుంచి పానలలో మంత్రులు జోక్యాన్ని తగ్గించాడు మహారాజు. అదే రోజు రాత్రి మహారాజుకు వేడి పాయసం తాగాలనిపించింది. కుముదుడి కోసం కబురు పెట్టాడు. అతడి జాడ ఎవరికీ తెలియలేదు. మహారాజు కుముదుడి కోసం రాజ్యమంతా వెతికించాడు. కుముదుడు అన్న పేరు కలిగిన వాడు ఆయన రాజ్యంలోనే దొరకలేదు. కుముదుడు తన పేరు మార్చుకొని వంట వృత్తి మానుకొని ఒక రైతుగా అదే రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో స్థిరపడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మహారాజు గారి ఆశ్రయం పొందిన తర్వాత కూడా కుముదుడు ప్రాణభయంతో రాజ్యం విడిచిపెట్టి పారిపోయాడు. మంత్రుల అధికారం తొలగిపోయాక కుముదుడు తనకి సర్వసౌకర్యవంతంగా అమరిన ప్రధాన వంటవాడి కొలువు వదులుకుని కష్టపడి పనిచేయవలసిన వ్యవసాయానికి ఎందుకు మారిపోయాడో అర్థం కావడం లేదు. సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ శిరస్సు 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుముదుడు తన వృత్తిని నమ్ముకున్న మనిషి, తన వృత్తిలో మహారాజును సంతోషపెట్టిన మనిషి. అతను ఏనాడు విలాసవంతమైన జీవితం కోసం ప్రాకుపడలేదు. రాజ్యంలో మంత్రుల అధికారం తాత్కాలికంగా తగ్గినప్పటికీ మంత్రుల అధికారంలో రుచి చూసి ఉన్నారు కాబట్టి మరో విధానంలో అయినా అధికారం చేజిక్కించుకొని ప్రజలను పీడించవచ్చు. ఇక మహారాజు వద్ద తనకు ఎంతగా ప్రాపకమున్నప్పటికీ కుముదుడు ఆ ప్రాపకాన్ని నమ్ముకోలేదు. ఎటు తిరిగి ఎటు వచ్చినా ఎదుర్కొనే సామర్థ్యం తనకు లేదని గ్రహించి కుముదుడు తన ఉనికిని మాయం చేసుకుని మారుమూల పల్లెటూరులో శేష జీవితం గడపాలనుకున్నాడు అని సమాధానమిచ్చాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.
ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.